అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక చిన్న అప్డేట్ న్యూస్ లాంటిది. మీకు 2 వారాల క్రితం అనుకుంటాను గుర్తుంటే గనక రైతుల్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్ళటం జరిగింది. అక్కడ జరిగిన నానా బీభత్సం మామిడికాయలు తొక్కేయడం అదంతా మనందరికీ తెలిసిన విధానమే. ఇప్పుడు అప్పుడు మనం అనుకున్నాం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మీడియేటర్స్‌ని అందరిని పిలిపించి రైతులతో మాట్లాడించి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అప్పుడు చేశారని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా మనకు సహాయం వచ్చింది. దీన్ని మన మెయిన్‌గాని ఇక్కడ తోటాపూరి మామిడి రైతులు చాలా నష్టపోయారని మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి 2025, 26 మధ్యన ఎంఐఎస్ కింద ధరల లోపం చెల్లింపు పీడీపీ కింద సెంటర్ ఆమోదించింది. దీనితో ఏపీకి చెందిన 1.62 లక్షల మెట్రిక్ టన్నులు మామిడి కొనుగోలుకి అవకాశం దొరికింది. అంటే దీనివల్ల క్వింటాల్కు రూ. 1490.73 చెల్లించనున్నారన్నమాట. ఇది 50% సెంటర్, 50% స్టేట్ పెట్టుకోనుంది. అంటే ఒక సమస్య ఇది ఇది ఒక రకంగా మార్పనే చెప్పొచ్చు. నాకు తెలిసి ఇదివరకు ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ సమస్యను అప్పటికప్పుడు అలా మాట్లాడుకొని దాన్ని హైలైట్ చేసి వదిలేయటం తప్ప దానికంటూ ఒక కృషి చేసింది లేదు. ఇప్పుడు ఒక కృషి చేయడం జరిగింది. దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే పద్ధతి కనబడింది. వాళ్ళ సమస్యకి ఒక సొల్యూషన్ చూపించడం కూడా జరిగింది అనేది మనకి క్లియర్‌గా ఈ అప్డేట్ ద్వారా తెలుస్తుంది. ఇలాగే మంచిగా ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని వెంటనే పట్టించుకొని దానికి ఒక సొల్యూషన్ చూపిస్తే డెఫినెట్‌గా ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి నేను వ్యతిరేకత రాదు అని చెప్పను. కానీ పార్టీ పడిపోయేంత లేకపోతే ప్రభుత్వం పడిపోయేంత వ్యతిరేకత అయితే రాదు. డెఫినెట్‌గా కళ్యాణ్ గారు కోరుకుంటున్నట్టు లేకపోతే కూటమి కోరుకుంటున్నట్టు డెఫినెట్‌గా 10 ఏళ్ళ 15 ఏళ్ళ డెఫినెట్‌గా ఇది కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ రకంగా పట్టించుకునే సొల్యూషన్స్ కనుక తీసుకొచ్చి దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.